హాయ్ అండి. ఆలు మెంతి కర్రీ అండి, చాలా బాగుంటుంది. చాలా రోటీల్లోకి కానీ పుల్కల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరే అంటారు నిజంగా ఎంత బాగుందో అని. బాణీ పెట్టేసుకుని నూనె వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు టప్టప్లాడిన తర్వాత అప్పుడు కొంచెం మనం కరివేపాకు వేసుకోవచ్చండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఏ వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. నేను కరివేపాకు స్కిప్ చేసిన తర్వాత మీకు ఉంటే వేసుకోండి. ఎల్లుల్లిపాయలు కూడా కచ్చపిచ్చ కొట్టేసుకురండి. ఎల్లుల్లిపాయలు కూడా పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి రెండు కోసుకోవాలి. ఆనియన్స్ మాత్రం బాగా ఎగాలండి. బాగా ఫ్రై అయితేనే కూర టేస్టీగా ఉంటుందండి. ఇదివరకు పెద్దోళ్ళు ఉంచక్కని కూరగాయలు కూర్చుని జాగ్రత్తగా కోసిచ్చేసేవారు. బామలు, నానమ్మలు, అత్తగారులు, కోడళ్ళకి ఎలా కోసిచ్చారు. ఇప్పుడు ఎవరండి, మన పనులు మనమే చేసుకోవాలి. సిటీలకు వెళ్ళిపోతున్నాము. పైగానేమో జాబుల పరంగా కొంతమంది ఏమో జాబులు వేరే వేరే ఊళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది చదువుల పరంగా ఊళ్ళు వెళ్ళిపోతున్నారు. లేకపోతే వేరే పడిపోయి వేరే ఇంట్లో వండుకొని తినాల్సి వస్తుంది. ఇదివరకు అనుకోండి, అమ్మమ్మ కూర వండితే బాగుంటుంది, అత్తయ్య కూర వండితే బాగుంటుంది, మా మేనతో చాలా బాగా చేసేది ఆ కూర అని చెప్పుకునేవాళ్ళు అండి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? మన కూరలు మనమే కోసుకోవాలి, మన కూరలు మనమే వండుకోవాలి. మన కూరలు మనమే తింటుంటే అసలు ఒక్కోసారి టేస్ట్ అనిపించదండి. ఎందుకంటే మనం చేసుకున్న మనం అంతా తిని తిని మన చేతితో అసలు ఇష్టం పోతుంది అనమాట. అదే కనుక వేరే వాళ్ళు వండి పెడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుందండి. నేను దీంట్లో కొన్ని క్యారెట్లు, కొన్ని టమాటాలు, కొన్ని బీన్స్ కూడా వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి వెజిటేబుల్స్ అన్నీ కలిపి వండుకుంటుంటే. అలాగే బంగాళదుంపలు పక్కన పెట్టేసుకున్నాను. కడిగేసేసి మెంతికూర కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కచ్చపిచ్చ కొట్టిన ఎల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను. ఏమండి అనుకుంటాం కానీ పెద్దోళ్ళు వండినప్పుడు కూరల్లోని అప్పుడు పండిన పంటలు కూడా చాలా టేస్టీగా ఉండేయండి. ఇప్పుడు ఏముందండి, కొట్లు మార్కెట్ మీద తెచ్చుకోవడం, తెపాల్లో వేసి వండుకోవడం, ఇంతే. లేదా కుక్కర్ పెట్టేసి మూడు విజిల్స్ వేసి ఆపేసుకోవడం. అస్సలు టేస్ట్ ఉండలేదండి. ఎవరు అనుకోండి, ఎదిరింటి ఆవిడ చిక్కుడుకాయలు ఇచ్చిందమ్మమ్మ, ఇగో అంటే నిజమా, సర్లేమ్మ ఆవిడ మనకి ఆనమకాయలు పడుతున్నాయి, మనకి ఆనమకాయ ఇవ్వమ్మ ఆవిడకి అని ఒకరికొకరు ఇచ్చుకునేవారు. ఇప్పుడు కూరగాయలు అన్నీ మందు తిండిలే కదండి, ఏం రుచిగా ఉంటాయి. నేను అలాగే బంగాళదుంపలు అండి పక్క పొయ్యి మీద పెట్టేసుకుని కొంచెం పసుపు వేసేసుకుని సాల్ట్ వేసుకుని లైట్గా బాయిల్ చేసుకున్నానండి, త్వరగా కూర అయిపోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా కలుపుకొని వేగిన తర్వాత టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవచ్చు. వేసుకుని మనం బాగా కలుపుకొని పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని కలిపేసుకుని బాగా అప్పుడు కడుక్కున్న మెంతికూర కూడా దీంట్లో వేసేసుకుని ఆలు వేసేసుకుని పచ్చి బఠానీలు, క్యారెట్, టమాటాలు కూడా అన్నీ వేసేసుకున్నాం కదండి. అవన్నీ కూడా లైట్గా అలా నూనెలో ఫ్రై అవ్వాలండి, ఒక 5 minutes సిమ్లో. అప్పుడు టేస్ట్ పెరుగుతుందండి. గబగబా ఉప్పు కారం వేసేసి నీళ్ళు వేసేసి ఒకటి పెట్టేసాము, తినేస్తే ఏముంటుందండి, కారం ఉప్పు తగులుతుంది తప్ప నోటికి రుచి తెలియదండి. ఇదిగోండి, ఇవి కూడా ఆలు కూడా వేసేసాను, అన్నీ వేసేసాను. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగా 2-3 సార్లు కలుపుకొని కిందకి పైకి ధనియాల పౌడర్, జీరా పౌడరు, కొంచెం మెంతులు వేసాం కదండి, మెంతులు అవి అన్నీ పౌడర్ పెట్టేసినవి అనమాట. ఇవి అవన్నీ వేసేసాను. కలిపేసుకుని కొద్దిగా మగ్గిన తర్వాత నీళ్లు గట్ట ఏం పోయి అక్కర్లేదండి. చెమ్మ ఉంటుంది, ఆకుకూర చెమ్మ ఉంటుంది, ఆలు చెమ్మ ఉంటుంది, ఇగురుకూరలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకుని తగినంత కారం వేసుకుంటామేనండి. ఇంకా ఇదివరకు లాగానండి ఎవరో తింటున్నారండి, కారాలు కూడా ఎక్కువ తినలేకపోతున్నారు. ఉప్పు తింటే బీపీ, కారం తింటే అల్సర్ అని చెప్తున్నారు. షుగర్లో ఉన్న వాళ్ళు అయితే ఆలుగే తింటలేదు. కానీ కూర ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి.